పసుపు ధరలు వరుసగా రికార్డులు క్రియేట్ చేస్తున్నాయి. మహారాష్ట్రలోని సాంగ్లీ మార్కెట్లో ఆల్ టైమ్ రికార్డు ధర పలికింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన అంసాపూర్ రైతులకు చెందిన పసుపుకు క్వింటాలుకు అత్యధికంగా 20,150 రూపాయలు పలికింది. తాజా ధరలతో పసుపు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు రాష్ట్రంలోనూ మెట్పల్లి, నిజామాబాద్ మార్కెట్లలోనూ పసుపుకు భారీగా డిమాండ్ ఉంది. రీసెంట్ గా అత్యధికంగా నిజామాబాద్ మార్కెట్లోనూ పసుపుకు అత్యధిక ధర పలికింది. ముందు ముందు పసుపు మరింత రేటు వచ్చే అవకాశం ఉందంటున్నారు రైతులు. పసుపు ధరలు వరుసగా రికార్డులు క్రియేట్ చేస్తున్నాయి. మహారాష్ట్రలోని సాంగ్లీ మార్కెట్లో ఆల్ టైమ్ రికార్డు ధర పలికింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన అంసాపూర్ రైతులకు చెందిన పసుపుకు క్వింటాలుకు అత్యధికంగా 20,150 రూపాయలు పలికింది. తాజా ధరలతో పసుపు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు రాష్ట్రంలోనూ మెట్పల్లి, నిజామాబాద్ మార్కెట్లలోనూ పసుపుకు భారీగా డిమాండ్ ఉంది. రీసెంట్ గా అత్యధికంగా నిజామాబాద్ మార్కెట్లోనూ పసుపుకు అత్యధిక ధర పలికింది. ముందు ముందు పసుపు మరింత రేటు వచ్చే అవకాశం ఉందంటున్నారు రైతులు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాయిలు అందిస్తారు. సాయిలు, గుడ్ మార్నింగ్ సందీప్. ఏదైతే నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ లో నిన్నటి వరకు కూడా చాలా అధిక ధరలు పసుపు లభించాయి. ఇప్పుడు తాజాగా మనము మార్కెట్ ఏదైతే మా మహారాష్ట్రలోని సాంగ్లీ మార్కెట్ లో నిజామాబాద్ జిల్లాకు చెందిన అంసాపూర్ గ్రామ రైతు మల్లయ్య తన ఏదైతే పసుపును అక్కడ మార్కెట్ తీసుకెళ్ళడం జరిగింది. అక్కడ క్వింటాలకు 20,150 రూపాయల ధర ఆల్ టైమ్ రికార్డును సృష్టించిందని చెప్పవచ్చు. ఇక్కడున్న ఏదైతే నిజామాబాద్ జిల్లా పసుపుకు లభించిన ధర ఆ సాంగ్లీ మార్కెట్ లో ఈ ఏదైతే ఈ సంవత్సరంలో పూర్తిగా ఆల్ టైమ్ రికార్డ్ సాధించిందని చెప్పేసి అక్కడ మార్కెట్ అధికారులు చెప్తున్నారు. అయితే రోజులకు నిజామాబాద్ జిల్లా పసుపుకు అత్యధిక ధర లభించడం అనేది ఇక్కడ రైతుల్లో సంతోషాన్ని వ్యక్తం చేస్తుంది. ప్రధానంగా ఏదైతే నిజామాబాద్ జిల్లాతో పాటు జగిత్యాలు, అదేవిధంగా మెట్పల్లి, అక్కడ నిర్మల్ జిల్లా నుంచి కూడా అనేకంగా నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కు అత్యధిక స్థాయిలో మనకు పసుపు ఇక్కడికి వస్తుంది. అందులో భాగంగానే తర్వాత మరింత ఇక్కడ పసుపును మా మహారాష్ట్రలోని సాంగ్లీకి కూడా రైతులు అత్యధిక ధరకు కోసం అక్కడ మార్కెటింగ్ కు రవాణా చేస్తుంటారు. అయితే ప్రధానంగా మార్కెట్ సాంగ్లీ మార్కెట్ లో గతంలో 18,000 నుంచి 19,000, చివరికి దాదాపు 19,850 వరకు రికార్డులో ఉన్న ధర ఒక్కసారిగా ఇప్పుడు నిజామాబాద్ పసుపుకు మాత్రం 20,150 రూపాయలు లభించిందని చెప్పవచ్చు. అయితే ఇక్కడ ఉన్న పసుపు అనేది నాణ్యతతో కూడిన పసుపు. అదేవిధంగా ఇక్కడ చాలా ఏదైతే మంచి రకమైన పసుపు అనేది ఉంది. అయితే ఇక్కడ పసుపు ధర పెరగడానికి కూడా నిజామాబాద్ మార్కెట్ విషయానికి వస్తే ఏదైతే పసుపు బోర్డు వస్తుంది అని చెప్పేసి ప్రకటించడము, ప్రధానమంత్రి ప్రకటించడము, అదేవిధంగా ఇక్కడ కొద్దిగా ఎగుమతులు దిగుమతులు కూడా మనకు పూర్తిగా తగ్గడము, ఇక్కడి మార్కెట్ కే ఎక్కువగా పసుపుకు మార్కెటింగ్ జరగడం అనేది కూడా ఈ ధర పెరగడానికి ప్రధాన కారణం అని చెప్పవచ్చు. సందీప్, రైట్, థ్యాంక్ యూ సాయిలు.